సో గైస్, ఇది ఏమిటంటే హోమ్ ఆటోమేషన్ అనమాట. సో దీనిలో మనం ఈ హోమ్ ఆటోమేషన్ ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ని మనం త్రూ స్విచ్తో కంట్రోల్ చేసుకోవచ్చు, త్రూ యాప్తో కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ త్రూ సెన్సార్స్తో కూడా అవి ఆటోమేటిక్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్ 230 వోల్ట్ సప్లై తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి 230 వోల్ట్ సప్లై తీసుకుంటాము. అదేంటంటే ఫస్ట్ ఫ్యూజ్కి వెళ్తుంది. ఇది ఫ్యూజ్. సో ఫ్యూజ్ తర్వాత ఏంటంటే మనకి ఈ ఫ్యూజ్ తర్వాత ఈ లోడ్స్కి వెళ్తూ ఉంటుంది. ఈ లోడ్స్కి వెళ్ళేటప్పుడు ఇన్బిల్డ్ ముందర ఏంటంటే సిరీస్లో మనకి రిలేస్ ఉంటాయి. రిలేస్ ఇక్కడ స్విచ్లో యాక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనం ఈ ESP32 నుంచి కమాండ్ ఇస్తామో ఆటోమేటిక్గా ఆ రిలే ఆన్ అయ్యి ఆ పర్టికులర్ లోడ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ESP32 ఏంటంటే మనం ఈ ESP32ని ఎందుకు తీసుకున్నామంటే ఇది ఒక బేసిక్ మైక్రో కంట్రోలర్ విచ్ విల్ కనెక్ట్ టు వైఫై. సో దీనికి ఏంటంటే వైఫై ఆప్షన్ ఉంటుంది, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ ఇదంతా హోమ్ ఆటోమేషన్ అంటే మొత్తం అంతా IoT మీద బేస్డ్ కాబట్టి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనం వైఫై ఉన్న ఈ ESP32 మాడ్యూల్ని తీసుకున్నాము. సో ఈ ESP32కి ఏంటంటే మనకి 5 వోల్ట్ కావాలి, రిలేస్ ఆపరేట్ అవ్వడానికి 5 వోల్ట్ కావాలి, అండ్ సెన్సార్స్కి 5 వోల్ట్ కావాలి కాబట్టి ఈ అడాప్టర్ అనేది తీసుకున్నాం. ఈ అడాప్టర్ ఏం చేస్తుందంటే వస్తున్న 230 వోల్ట్ని 5 వోల్ట్కి కన్వర్ట్ చేసి మొత్తం వీటన్నింటిని పవర్ సప్లై ఆన్ చేస్తుంది, వీటన్నింటికి పవర్ వస్తుంది. సో ఈ హోమ్ ఆటోమేషన్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాం ఏంటన్నది చూద్దాం ఇప్పుడు. సో ఇది మనం ఆన్ చేసాము. దీనికన్నా ముందు మనం దీన్ని వైఫైతో కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఒక వైఫై కనెక్ట్ చేయాలి. ఆ వైఫై సో ఈ వైఫై కనెక్ట్ చేయాలి. ఇది ఏంటంటే యాక్చువల్గా PIRని డిటెక్ట్ చేసింది. మోషన్ డిటెక్ట్ చేయడం వల్ల ఇది ఆన్లో ఉంది. సో దాన్ని కనెక్ట్ చేయడానికి మనం ఏంటంటే హాట్స్పాట్ హోమ్ ఆటోమేషన్ పాస్వర్డ్ 12345678. సో ఇది ఒక మొబైల్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ దేనికోసం అంటే మనం దీనికి వైఫై నెట్వర్క్ని ఇవ్వడానికి. జనరల్గా ఏంటంటే రియల్ టైంలో మనకేంటంటే ఆల్రెడీ ఇంట్లో ఒక రోటర్ పెడతాం కాబట్టి ఆ రోటర్కి ఆ రోటర్ యొక్క డీటెయిల్స్తో ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ పెట్టామో ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్ 1 డివైస్ ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ESP32 దీనికి. రియల్ టైంలో ఏంటంటే మనకు ఆల్రెడీ వైఫై ఉంటుంది కాబట్టి ఆ వైఫై కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనం వైఫైని ఇస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే సో దీన్ని కంట్రోల్ చేయడానికి బ్లింక్ యాప్ అనమాట ఇది. ఈ బ్లింక్ యాప్ ఏంటంటే సో నేను ఆల్రెడీ ఈ బ్లింక్ని మీకు మీ లాగిన్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఆ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ సో ఇప్పుడైతే లైట్ 1 నేను ఆన్ చేశాను, లైట్ 1 ఆన్ అవుతుంది. లైట్ 2 ఆన్ చేశాను, లైట్ 2 ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. నెక్స్ట్ ఈ సాకెట్, ఇది ఏదైనా డివైస్ కనెక్ట్ చేసుకున్నామంటే ఆ సాకెట్ పెట్టి సాకెట్లో కనెక్ట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు, దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇదంతా ఏంటంటే యాప్తో కంట్రోలింగ్. నెక్స్ట్ ఈ సెన్సార్స్ ఇదేంటంటే PIR సెన్సార్. వన్స్ ఇదేంటంటే ఏదైనా మోషన్ని డిటెక్ట్ చేసింది అంటే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మోషన్ డిటెక్ట్ చేసింది, ఆన్లో ఉంది. ఇది మోషన్ ఉన్నంతసేపు ఇది ఆన్లోనే ఉంటుంది. కొంచెం ఒక రేడియస్ తీసుకొని ఆ రేడియస్లో ఏదైనా మోషన్ డిటెక్ట్ చేస్తే సో ఆ రేడియస్లో ఆ మోషన్ డిటెక్ట్ చేస్తే అది ఆన్లో ఉంటుంది. మళ్ళీ ఇన్ కేస్ ఆ రేడియస్లో ఏ మోషన్ లేకపోతే సమ్టైమ్ అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది IR సెన్సార్. సో ఇది LDR సెన్సార్. ఈ LDR సెన్సార్ ఏంటంటే ఎప్పుడైతే దీని మీద లైట్ అనేది ఆఫ్ చేస్తామో సో ఎప్పుడైతే లైట్ ఆగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఎప్పుడైతే దాని మీద లైట్ పడుతుందో ఆఫ్ అయిపోతుంది.
ఇది ఏంటంటే యాక్చువల్గా పిఐఆర్ సెన్సార్ వల్ల ఇది కంటిన్యూస్గా ఆ మోషన్ బట్టి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇది టెస్ట్ చేసే టైంలో కొంచెం దగ్గరలో ఏ మోషన్ లేకుండా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది సెన్సార్ మీద బేస్, ఇదంతా సెన్సార్ బేస్డ్. నెక్స్ట్ ఇది వచ్చి టెంపరేచర్ సెన్సార్. ఈ టెంపరేచర్ సెన్సార్ ఏంటంటే, సో ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ప్రజెంట్ 29.9 ఉంది. 29.9 ఉంది. ఇప్పుడు ఈ టెంపరేచర్ అనేది ఒక 30 degrees దాటిందంటే అది ఆటోమేటిక్గా మనకి ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. సో ఇది 30 అయింది. సో 30 రీచ్ అయిందంటే 30 దాటిందంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడైతే టెంపరేచర్ మళ్ళీ విత్ ఇన్ 30 లోపు పడిపోతుందో దెన్ ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోతుంది. 30.2. సో ఇది 30కి పడిపోయిందంటే ఆటోమేటిక్గా అది ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్గా సెన్సార్స్తో అండ్ యాప్తో మనం కంట్రోల్ చేయడానికి. ఫర్ సపోజ్ ఇంట్లో ఏమన్నా మన ఓల్డ్ అండ్ ఎల్డర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కంట్రోలింగ్ అంతా తెలియదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మాన్యువల్గానే ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్యాన్ది సాకెట్, లైట్ 1, లైట్ 2 ఫ్యాన్ అండ్ సాకెట్. సో ఇవి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మాన్యువల్గా ఆఫ్ చేయడానికి ఇది. సో 30కి రీచ్ అయింది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. సో ఇది మాన్యువల్గా ఆన్ చేయడానికి. ఓకే, ఇది ఫైనల్గా హోమ్ ఆటోమేషన్.